అమ్మ గుణంలో మంచోడేనా నాకు కూడా తెలుసు. ఇప్పుడు గుణం ఉంటే సరిపోదు కానీ బతకాలంటే పైసలు కావాలి. ఇప్పుడు బీటెక్ చేసి నేను చెప్తానమ్మా, వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు అన్న? మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇవ్వను అంటావు, అంతేనా? నా చెల్లెళ్ళకు జాబ్ ఉన్న వాళ్ళని చూసి చేస్తా అంటాడు అన్న. అవునా చెల్లె, ఎట్లనే నా కొడుకు ఇక వ్యవసాయం చేస్తాను, ఇక జాబ్ రాదని అనుకున్నారానే? అరే నాన్న, ఈ రోజులలో మంచిగా చదువుకున్న వాళ్ళే ఊరవతల పొలాలు కొనుక్కొని మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటాను నాన్న. మనం అనుకున్నట్టయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది కానీ ఇప్పుడైతే నా చెల్లెలను నేను ఒక జాబ్ చేసుకుంటే ఇద్దాం అనుకుంటాను. నువ్వైతే మంచిగానే, నాకు తెలుసు నీ గుణం ఏందనేది, కానీ దయచేసి అర్థం చేసుకో. ఎట్లా బావా, ఏం చేద్దాం? నన్ను అడిగితే నేనేం చేయాలని? ఇందాకే పొలం కాడు ఉన్నప్పుడు మీ అన్న వచ్చి కలిసిండు. అసలు మీ అన్న మాట్లాడే మాటలు వింటే నా నోట్లోకి వెళ్ళి అసలు ఒక మాట కూడా బయటికి రాలేదు తెలుసా. ఏంటి బావా, పొలం దగ్గర నువ్వు మా అన్న కలిసిర్రా? ఏం మాట్లాడుకున్నారు బావా? ఇంకేం మాట్లాడుకున్నామే, మన గురించే. కానీ మీ అన్న ఏమనుకున్నా కానీ అసలు మీ అన్న మాట్లాడుతుంటే నిజంగా ఏం చెప్పాలనో మీ అన్నకు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయినా మీ అన్న మాట్లాడుకుంటా. అవునా బావా, మా అన్నతోటి కొంచెం మంచిగా మాట్లాడి మన పెళ్ళికి ఒప్పియకపోయాను? ఏందే, మీ అన్నతోటి మంచిగా మాట్లాడితే మన పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు ఎట్లా చేసినా ఎంత మంచిగా మాట్లాడినా మీ అన్న ఒప్పుకునేటట్లేడే. మీ అన్న ఒక్క మాట అన్నాడే, ఆ మాట విన్న తర్వాత అసలు నా నోట్లకెళ్ళే మాట రాలేదే. ఒక్కసారి నువ్వు నా ప్లేస్ నుండి ఆలోచించు. నీకే ఇట్లా ఒక చెల్లుంటే ఇట్లా వ్యవసాయం చేసేటోనికి ఇస్తావా అని చెప్పేసి అంటే నేనేం మాట్లాడాలని? అవునా బావా, మా ఇంట్లో కూడా అట్లనే అంటున్నాడు మా అన్నయ్య. నీ ప్రైవేట్ జాబ్ చేసేటానికైనా గవర్నమెంట్ జాబ్ చేసేటానికైనా ఇస్తా కానీ వ్యవసాయం చేసేటానికి ఇయ్యా అంటున్నాడు. అదేనే, నేను ఇట్లా కూడా అడిగిన మీ అన్నను, నిజంగా నేను వ్యవసాయం చేస్తా అని చెప్పేసి మీ చెల్లెని ఇయ్యని అనుకుంటానువా, లేదంటే మన ఫ్యామిలీస్లలో గొడవలైనాయి కదా, ఆ గొడవలను నువ్వు మనసులో పెట్టుకొని అట్లా మీ చెల్లెని నాకు ఇయ్యని అనుకుంటాను అని చెప్పేసి కూడా అడిగింది. అట్లా అన్నా కూడా అట్లేం లేదు, నా చెల్లెనే మంచిగా ప్రైవేట్ జాబ్ చేసేటానికో గవర్నమెంట్ జాబ్ చేసేటానికి ఇస్తే అది లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కదా అని ఆలోచిస్తానని చెప్పేసి అన్నాడు. అదే బావా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మా అన్న మనసు ఎట్లా మారాలి, మన పెళ్ళికి ఎట్లా ఒప్పుకోవాలి? ఇక చేసేది ఏమున్నదే, సాంప్రదాయం ప్రకారంగా మనం మేనోళ్ళం కాబట్టి నాన్నని పంపించి మీ ఇంట్లో అడిగిపించిన. ఇక ఇంతకు మించి నేను చేయాల్సిందైతే ఏం లేదే. ఇక ఇప్పుడు ఉన్నది ఒకటే దారి, మీ కూడా ఒప్పుకోడు అసలే. చేసుకుంటానా ఏదైనా గుళ్ళకి పోయి ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. ఇక అంతకు మించింది అయితే ఏం లేదు. ఇక ఏంటి బావా, పెళ్ళా? బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? వామ్మో వామ్మో అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకి ఏమున్నాయి, దారులు అన్నీ మూసుకుపోయినాయి. మరి మనం బయటికి పోయి పెళ్లి చేసుకుంటే తప్ప వేరే దారి ఏం లేదు. ఎట్లయినా మా ఇంట్లో ఒప్పుకున్నారు, ఇటు మీ ఇంట్లో కూడా మీ అమ్మ మీ చెల్లి అందరూ ఒప్పుకున్నారు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెద్ద ఫరక్ ఏం లేదు. మా ఇంట్లో ఒప్పుకుంటారు, డైరెక్ట్ వచ్చి మా ఇంట్లోనే ఉందాం. లేదు బావా, అట్లా మనం పెళ్లి చేసుకుంటే మా అన్న తట్టుకోలేడు, చాలా బాధపడతాడు. మరి ఇట్లా అవ్వగావాలి పోవాలంటే ఎట్లనే నాకు అర్థం కాదు. ఇటు మీ అన్నను అసలు ఒప్పుకునేటట్లేడు, ఆయన మాట్లాడే మాటల్లో మొత్తం నిజాలే ఉన్నాయి అన్నీ. నువ్వేమో మీ అన్న ఒప్పుకుంటేనే పెళ్ళి అని చెప్పేసి అంటాను. మరి చేసేది ఏమున్నది నువ్వే చెప్పు. లేదు బావా, నేను మా అన్నను బాధ పెట్టలేను, ఏదో ఒకటి చేసి మా అన్నను ఒప్పిద్దాం. అరే మీ అన్న ఒప్పుకునేటట్లు లేదే అంటే అర్థం చేసుకోవేంది? మీ అన్న మాట్లాడే దాంట్లో 100% నిజం. నేను మీ అన్న ప్లేస్లో ఉన్నా కూడా ఒక వ్యవసాయం చేసేటోనికి నా చెల్లెని ఇవ్వాలంటే నేను అసలు ఇయ్యను. ఇక ఇట్లయితే కుదిరేటట్లేదు. చేసుకుంటానా మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, లేదా నువ్వు మీ అన్న చెప్పినట్టు నేను మా అమ్మ నాన్న చెప్పినట్టు ఇంత. అంతకు మించి వేరే చేసేది ఏం లేదు. ఇక అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు బావా, మా అన్న ఒప్పుకుంటలేడని చెప్పేసి ఇప్పుడు మన ఇద్దరం విడిపోదాం అంటున్నావా? మరి ఇప్పుడు ఏం చేసేది ఉన్నది నాకు అర్థం కాదు. మీ అన్నను అసలు ఒప్పుకునేటట్టు లేడు, నువ్వేమో మీ అన్నను బాధ పెట్టలేదని చెప్పేసి నువ్వు అంటావు. ఏదో నాన్న తిప్పలు పడి నేను మా తమ్ముడు మా నాన్నను అమ్మను ఒప్పించి మీ ఇంటికి వచ్చి సంబంధం అడిగేటట్టు చేసినావు. ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత కూడా మీ వాళ్ళు ఒప్పుకోకపోతే చేసేది ఏముంటుంది? చేసుకుంటేనా మనం పెళ్లి చేసుకుందాం, లేదంటే విడిపోదాం. ఇక సరే బావా, ఇప్పుడు నీకు సంబంధాలు వస్తున్నాయనే కదా నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. సరే, మీ వాళ్ళు చూసిన వాళ్ళనే పెళ్లి చేసుకో, ఇక నీకు నాకు సంబంధం లేదు. గుడ్ బై. అయ్యా, అసలే మా అన్న మా అక్క పెళ్ళికి ఒప్పుకుంటలేని బాధలో ఉంటే మా లొకేషన్ అంతా ఖరాబ్ అయింది కదా. అయ్యా, బంగారం లాంటి తాడి చెట్టును కూడా కొట్టేసింది కదా. ఛీ బా ఛా. ఏం చేద్దామే వెన్నలా, అసలు ఈరోజు కనుక నిజంగా మీ అన్న మీ అక్కది మా అన్నది మ్యారేజ్ ఒప్పుకుంటే ఎంత బాగుండవు అసలు. అవును బావా, మా అన్నకి ఎంత చెప్పినా అసలు అర్థం చేసుకుంటలేడు.
మీ అన్నకు తెలివి తలకాయ లేదు, ఏ మోకాలలో ఉన్నా, అందుకే ఒప్పుకోవట్లేదు. మరి ఎట్లా బావా, మనం ఇన్ని రోజులు వేసిన ప్లాన్ స్కెచ్లు అన్నీ ఫ్లాప్ అయినట్టే ఇక. అవునే, ఇన్ని రోజులు కష్టపడి మీ అక్కని మా అన్నని కలపాలని చెప్పి ఎన్ని ప్లాన్లు వేసినాం, ఛత్ ఒక్కడు కూడా వర్కౌట్ కాలే. మరి ఎట్లా బావా, వాళ్ళదే ఒప్పుకోలేదంటే ఇక మనది ఎట్లా బావా అసలు? నీలాంటి వాళ్ళ కోసమే వెనకటో మాట అన్నారే. కుక్కళ్ళు దిక్కు లెక్క తిండికే ఏడుస్తుంటే నీలాంటి వాళ్ళు వచ్చి బిర్యానీ అడిగినంట. అక్కడ వాళ్ళే సెట్ అయితే లేదని డౌట్ పడుతుంటే నువ్వు మన దాని గురించి అడుగుతావేందే? ఇట్లాంటి ముచ్చట్లయితే బాగానే చెప్తావు. ఈ తెలివేదో మా అన్న కాడ చూపిస్తే వాళ్ళ పెళ్ళి ఒప్పుకునేటోడు కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం తెగ తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం, కానీ అసలేం తెలివైనోడు మీ అన్నే. అబ్బా బావా, ఇదంతా జాబ్ వల్లనే వచ్చింది. బావా బీటెక్ అయిపోయిన తర్వాత చిన్నపాటి జాబ్ చేసుకుని అయిపోవు, అన్నీ సెట్ అయిపోవు. ఇంకో వెన్నెలా, ఇప్పుడంటే మా అన్న వ్యవసాయం చేస్తుండు కాబట్టి జాబ్ ఉన్నోనికి ఇచ్చి చేస్తా అని చెప్పేసి మీ అన్న పట్టుకొని కూర్చుంటుండు. సపోజ్ మా అన్న నిజంగానే జాబ్ చేసేటోడైనా అప్పుడు మీ అన్న గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఏదో ఒక వంక పెట్టి నువ్వు పెట్టాడు తప్ప ఒప్పుకుంటాడు అయితే కాదు. అవునా బావా, మీ అన్నకు మా అక్క అంటే ఇష్టమే కదా, మరి మా అక్క కోసం హైదరాబాద్ పోయి ఏమైనా జాబ్ చేయమని చెప్పు. జాబ్ వచ్చినాక కూడా మా అన్న ఒప్పుకోలేదనుకో, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. వస్తే నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పకు. మా అన్నకి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్ వచ్చేసింది. ఇక్కడ జాబ్ చేస్తే పోయి అదే హైదరాబాద్లో మిగిలిపోతానేమో అని చెప్పేసి ఇక్కడనే ఉండి వ్యవసాయం నమ్ముకొని ఉన్నాడు తప్ప ఆయనకు జాబ్ రాక కాదు, చేయలేక కాదు. సరేనా? అవునా బావా, ఆ పెద్ద బావా జాబ్ చేసుకున్నా అయిపోవు, ఇప్పటికి అన్నీ సెట్ అయిపోవు. ఈ భూమిని నమ్ముకుంటే ఏమొస్తుంది, అమ్ముకోవడం తప్ప. ఇక మా అన్న కలగన్నాడే, వాళ్ళిద్దరు లవ్కి అడ్డగోడ లెక్క వాళ్ళ అన్న వచ్చి ఆగుతాడని చెప్పేసి. ఏదో మెయిన్లమే కదా, వ్యవసాయం చేసుకున్నా కూడా ఇస్తాడు కావచ్చు చెప్పేసి అనుకున్నా కావచ్చు. ఇప్పుడు మనం చేసుకోవట్లే లవ్ అట్లే. హలో బావా, వాళ్ళు వీళ్ళని చెప్పి వేరే చేసి మాట్లాడుతున్నావేంది? కొంపదేసి నువ్వు కూడా జాబ్ చేయకుండా ఇక్కడ వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నావా? అమ్మ తల్లి, మీ అన్నలాగానో మా అన్నలాగా వ్యవసాయం చేసుకుంటున్నాడు అయితే నా వల్ల కాదే. నాకు అస్సలు ఓపిక కూడా ఉండదు. ఏదో ఆ ఏసీ రూమ్లో ల్యాప్టాప్ ఒత్తుకుంటాను నాకు కూర్చుంటా, కానీ ఈ వ్యవసాయం అయితే నేను చేయలేను. అదే మరి, పెళ్ళయ్యేదాకా మాత్రం జాబ్ చేయి, పెళ్ళైన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో నువ్వు. ఇక మా నాన్న వచ్చి మాట్లాడుతూనే మీ అన్న ఒప్పుకొని మా అన్న మీ అక్కల పెళ్ళి చేస్తాడు. ఇక నెక్స్ట్ మన పెళ్ళే, అదే లేటు. ఆశకు హద్దు ఉండాలి. మరి ఎట్లా బావా, మా అన్నని ఏ మాయ చేసి ఒప్పియాలి? ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదే. మా అన్న వ్యవసాయం చేస్తాడని చెప్పేసి మీ అన్న వద్దంటుండు కదా, మరి మీ అన్న మాత్రం ఏం చేస్తుండే? ఆయన కూడా వ్యవసాయమే చేసేది. రేపటి రోజున మీ అన్నకు సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ అబ్బాయి వ్యవసాయం చేస్తుండు అని చెప్పేసి నువ్వు చెప్తే మీ అన్న పోయి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు కదా బావా, సూపర్ పాయింట్ చెప్పినావు. ఇదే మాట పోయి మా అన్నని అడుగుతా, మా అన్న ఏమంటాడో చూద్దాం. అడిగే దెబ్బకి మేమకి దిమ్మ తిరగాలి. అసలు లెక్క ప్రకారం అయితే మీరు వచ్చి మా ఇంట్లో సంబంధం అడగాలి. అయినా కూడా అవన్నీ కాదు అనుకోని మా నాన్న వచ్చి మీ ఇంట్లో సంబంధం అడిగితే మీ అన్న మా అన్న వ్యవసాయం చేస్తుందని చెప్పేసి చిన్న చూపు చూస్తాడా? మా అన్న పాయింట్ వేరే బావా, మా అన్ననే వ్యవసాయం చేసి కష్టపడతాడు కదా, మా చెల్లెని కూడా వ్యవసాయం చేసేవానికి ఇచ్చి కష్టపెట్టాలా అని చెప్పి. అంటే రేపు పెళ్ళైనాక మా అన్నతో పాటు మీ అక్కను కూడా పొలం పనులకు దింపి కష్టపెడతాడు అనుకుంటున్నా మా అన్న. నువ్వు ఒకటి ఆలోచించావే, మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనేనా, మీ పొలం మా పొలం పక్క పక్కనేనా? మీ అక్కని పొలం పనులకు దింపితే మీ అన్న ఫీల్ కాలే చెప్పు? మీ అన్న దాకా ఎందుకే, మా అన్నకి అసలు దింపాలని ఎట్లుంటుంది చెప్పు? ఇక ఫ్యూచర్ గురించి ఎందుకు బావా, చిన్న జాబ్ చేసేటోనికి ఇస్తే మా చెల్లె సుఖపడుతుంది అని చెప్పి అంతే. నేను మీ అన్న ఆలోచించేది తప్పంటలేనే, ఆయన ఒక అన్న లెక్క బాగానే ఆలోచిస్తుండు. కానీ ఒక జాబ్ చేసడంతో పోలిస్తే మా అన్న అంతకంటే ఎక్కువనే సంపాదిస్తుండు కదనే. పైగా మా అన్న గురించి మొత్తం మీ అన్నకి తెలుసు, మరి అదెందుకు ఆలోచిస్తలే మీ అన్న? ఏమో బావా, ఇవన్నీ ఆలోచిస్తే నాదే తలకాయ వస్తుంది. కానీ వెన్నెలా, మా ఇళ్ళల్లో ఇన్ని జరుగుతున్నా అవతల పక్క మీ అన్న మా అన్న మీ అక్కల పెళ్ళి ఒప్పుకోకపోయినా నువ్వు ధైర్యంగా వచ్చి నన్ను కలుస్తున్నావు చూడు, గ్రేటే. బొంగుల ధైర్యం బావా, ఇంట్లో ఉంటే నాకే భయం వేస్తుంది, నిన్ను కలిసిన ధైర్యంగా ఉంటా అని చెప్పి ఈడికి వచ్చిన. అయినా మా అన్న నిన్ననే చెప్పిండే, చిల్కా చెప్పినట్టు చెప్పిండు, అరే ఫోన్లో నా మాట్లాడుకోనరా కొన్ని రోజులు కలిసి తగ్గియండిరా అని. వినలే, సిగ్గు లేకుండా నాలుగుడితో వచ్చి కూర్చుని ఇక్కడ. వాళ్ళు అట్లనే చెప్తూనే ఉంటారు బావా, పట్టించుకోవద్దు. అయ్యో, ఈ పెద్దది లేదు చిన్నది లేదు, ఇద్దరు రకం ఎడిపోయింట్లో. పెద్దది వస్తుంది కదా, ఎడిపోయినవే బిడ్డ, చెల్లి ఎడిపోయింది. ఏమోనే అమ్మ, చెల్లెటు పోయిందో నాకేం తెలుసు. నాకేం ఎరకంటాను, నువ్వు చెప్పకుండా పోద్దాను చెల్లేటన్నా, నువ్వు ఎడిపోయేస్తాను. ఇంకేడికి పోతా, మా ఫ్రెండ్ సరిత వాళ్ళ ఇంటికి పోయి వస్తానా. అవునా, సరితకు పెళ్లి ఖాయమైందట కదా బిడ్డ? అవునే అమ్మ, మంచిగా వాళ్ళ బావతోటే సెట్ అయింది ఆమెకి. ఎవరి ఇంట్లో లేనంత ఉన్నది మన ఇంట్లో రాదంతం. నేనేం చేసిందే, మీ భావం చేసుకోగా నేను అద్దంటన్నా, నీ అన్ననే కదా ఇదంతా చేసేది. మరి ఎవరు చెప్తింటాడు అన్న? ఇటు నువ్వు చెప్తింటలేడు, ఇటు మేము చెప్తింటలేడు. అన్న పట్టుకున్న కుందెలకి 3 కాళ్ళు అన్నట్టు ఉన్నది ఇప్పుడు అన్న పరిస్థితి.
గట్లా అంటాను ఏంది బిడ్డ నీ భవిష్యత్తు గురించే వాడు ఆలోచిస్తాడు జాబున్నోళ్ళు చూసి మంచి అయ్యే చేతిలో పెడతానని వాడు చూస్తాడు. ఇప్పుడు బావా ఇదే ఊళ్ళో నుండి ఎప్పటికి వ్యవసాయం చేస్తా అని చెప్పి నానే మనతోని ఫ్యూచర్లో ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. అది నువ్వు కలగన్నావా నేను కలగన్నానా? అట్లయితే మరి అల్లుడు జాబ్ చేసేదాకా ఆగుదామా మరి? మా అన్నతోటి ఫోన్లో మాట్లాడనా మరి? అమ్మ పని అనేది ఇష్టంతో చేయాలనే. అది నువ్వు చెప్పినావానో నేను చెప్పినావానో ఏదో పని చేస్తే బావ ఎట్లా హ్యాపీగా ఉంటాడే? పెళ్లి కాలేదు ఏం కాలేదు బావ సంతోషం కోరుతావు నువ్వు. మరి ఇన్ని రోజుల కంచి అన్న పెంచిండు అన్న సంతోషం కోరుతానవానే? అంటే ఇప్పుడు నేను బావని కాదని చెప్పి అన్న చూసిన వాళ్ళని చేసుకుంటే అన్న సంతోషంగా ఉంటాడా అనే? అన్న నేడ సంతోషంగా ఉండనిస్తానులే. వాడు సంపాదించిన సంపాదన అంతా ఉన్న పొలాలంతా మీకిచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతా అంటాడు వాడు. ఆ దేవుని పుణ్యాన మీ ఇద్దరికి 4 అక్షంతలు పడి మీరు సంతోషంగా ఉంటే అన్న సంతోషంగా ఉండడా అనే? అదే అమ్మా నీది అన్నది ఒకటే ఆలోచన, తల్లి కొడుకులది ఒకటే బుద్ధి. నా గురించి అయితే ఆలోచించగాని అన్న గురించి ఆలోచించు. మీ గురించి ఆలోచించందే పెరిగి పెద్దోళ్ళు అయిందిలానే. నిన్నెవరో బాధ పెట్టినట్టు బాగా మాట్లాడతాను. అనే మాటలన్నీ అనుకుంటా పెట్టే బాధలను పెట్టుకుంటా మళ్ళీ ఏమన్నట్టే మాట్లాడుతున్నావేందా అమ్మ నువ్వు? బాగా మాట్లాడతానేవే. నీ తోటోళ్ళందరూ పనులో పోతా అంటే నా కొడుకు ఒక్కడు కష్టపడి మిమ్మల్ని జాతా అంటే మీరేమో కష్టపడ్డట్టు బాగా మాట్లాడతానవేందే? అమ్మ అన్నను ఒక మాట అనగానే బాగానే వెనకేసుకొస్తున్నావు అని అన్న కష్టపడతలేడు మా మీద ఇష్టం లేదని మేము అంటలేము. మా ఇష్టాలు కూడా తెలుసుకుంటలేడు ఎందుకు అని అంటానా. అన్న చిన్నపిల్లగాడు ఏం కాదు, ఎప్పుడేం చేయాలన్నది అన్నకు అన్ని తెలుసు. మీరు బాధ పెట్టే పనులు ఏం చెయ్యడు. బాధ పెట్టుకుంటేనే ఏం బాధ పెడతలేడని అమ్మ నీ కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నావు అంతి. ఏమైందన్న అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నా? అరే తమ్ముడు, నేను పొలం కాడ శివ కలిసి మాట్లాడినరా. ఆ తర్వాత మళ్ళా పరిమళతో కూడా మాట్లాడినా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వు అవేం ఆలోచించకన్నా. ఒక్క 4-5 డేస్ అయిందనుకో అన్న వే సెట్ అయితే శివ కూడా ఒప్పుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. లేదురా తమ్ముడు, శివ నాతోటి పొలం కాడ మాట్లాడిన మాట విన్న తర్వాత ఇక నాకు ఒకటే అర్థమైందిరా. శివ అయితే అస్సలే నాకున్న పరిమళకు మ్యారేజ్ అయ్యారా. ఇక ఆయన ఒప్పుకునే ప్రసక్తి లేదురా. ఆయన మాట్లాడిన మాటలలో కూడా కొంచెం న్యాయం అనిపించింది నాకు కూడా. అసలు అక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏం మాట్లాడుకున్నారు? నువ్వు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా వాళ్ళని ఒప్పుకోడని చెప్పేసి? అయినా నీకేం తక్కువనా? మంచిగా బీటెక్ చదువుకున్నావు, కష్టపడి ఉన్న భూమిని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నావు. నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తారన్నా? అరే తమ్ముడు, ఏ అన్న అయినా సరే వాళ్ళ చెల్లెను ఏ గవర్నమెంట్ జాబో సాఫ్ట్వేర్ జాబో లేకుంటే అట్లీస్ట్ ఏదో 30,000కో 40,000కో జాబ్ చేసుకున్నా కూడా వాని చేతిలో పెడితే నా చెల్లె భవిష్యత్తు మంచిగా ఉంటా అని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ ఇట్లా బీటెక్ చదివి వ్యవసాయం చేసుకుంటానా, వానికి నా చెల్లెని ఇస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆయన కూడా ఆలోచిస్తారు కదరా. ఆయన ఒకటే మాట అన్నారా, ఒక్కసారి నా ప్లేస్లో నువ్వు ఆలోచించు, ఇట్లనే నీకు చెల్లి ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తావా అని చెప్పేసి అన్నారా. ఇక ఆ మాటతోటి నాకు కూడా ఏం మాట్లాడని అర్థం కాలేదు. ఆయన మాటలలో కూడా నిజం ఉన్నది కదరా. అన్నా ఇవన్నీ మాటలలో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవన్నా. నువ్వే ఆలోచించు. సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు వాళ్ళకి ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళ చాలా హ్యాపీగా ఉంటుంది. రేపు ఒకసారి నువ్వే చూసి మాట్లాడన్నా. సరే అన్న, నువ్వు అన్నట్టు వాళ్ళ చెల్లని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం చేతిలో పెట్టిండే అనుకుందాం. కానీ ఇక్కడ మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా అన్న. మీరు ఇద్దరు కలిసి 10,000 20,000 సంపాదించుకున్నా కూడా హ్యాపీగా ఉంటారు అన్న. కానీ ఎవరో తెలియకుండా 1,00,000 రూపాయలు సంపాదిస్తే మాత్రం ఏం హ్యాపీనెస్ వస్తుంది చెప్పి ఆమెకి? అరే ఇప్పుడు శివ అన్న కంటే ఎక్కువగా తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాను వాళ్ళ చెల్లె గురించి. సో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే డబ్బు ఉన్నోనికి ఇస్తే నా చెల్లె సంతోషంగా ఉంటా అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మేము ప్రేమించుకున్న విషయం వాళ్ళ అన్నకు తెలియదు కదరా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మాట్లాడేది కరెక్టే. అదే ఏం చేయాలో అర్థమవుతలేదురా. నిన్న వదిన కూడా మాట్లాడి నువ్వు లైట్ తీసుకో, మీ అన్న మాట్లాడినట్లు కూడా నిజం ఉన్నదని చెప్పేసి అన్నారా. బాధపడుకుంటూ వెళ్ళిపోయింది. అరే నీకు అసలు ఏమన్నా తలకే ఉన్నదా అన్న? పోయిపోయి ఈ విషయం వదినతో ఎందుకు మాట్లాడినావు, ఎందుకు లైట్ తీసుకున్నావు? పాపం అటు వదిన ఇంట్లో వాళ్ళ అన్న ప్రెషర్, ఇటు నీ ప్రెషర్ ఎన్నని హ్యాండిల్ చేస్తా చెప్పాను. నువ్వే ఆలోచించు. మరి ఏం చేయాలన్నా తమ్ముడు, ఇటు వాళ్ళు అన్న ఒప్పుకుంటలేడు, ఇటు ఇంట్లోనేమో అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు కదా అని చెప్పేసి నాకు మళ్ళీ వేరే సంబంధాలు చూస్తా అని చెప్పేసి అంటాళ్ళు. ఏం చేయాలి? అందుకని చెప్పేసి ఇక లైట్ తీసుకో అని చెప్పేసి చెప్పిన. కాదన్న, ఇప్పుడు ఎట్లయితే నాతో డిస్కస్ చేస్తున్నావో, నిన్న కూడా వదినని కలిసే ముందు ఒక్కసారి నన్ను మాట్లాడుకుంటే ఇద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం కదన్న. ఇప్పుడు అటు వాళ్ళ అన్న ఏదో సంబంధాలు చూస్తున్నాను, ఇటు మనమ్మ నాన్న నీకేదో సంబంధాలు చూస్తున్నాను చెప్పేసినంత మాత్రాన మీ ఇద్దరులో ఇక అయిపోయినట్టే, ఇద్దరికి వేరు వేరు పెళ్ళిళ్ళు అయిపోయినట్టేనా? ఇక ఇవాళ అన్న పొలం కాడ నాతో అట్లా మాట్లాడిన తర్వాత వెంటనే కలిసిందిరా. అందుకే ఇక నాకు కూడా అంత ఆలోచించలేదు. అందుకే డైరెక్ట్ చెప్పేసిన, ఇక మీ అన్న మాటలల్లో నిజమే ఉన్నది కదా, మీ అన్న ఏం చెప్తారో చూద్దాం, నువ్వు కూడా లైట్ తీసుకో అని చెప్పేసి అన్న. ఇదే నాన్న ఇక మీ ప్రేమ? వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, వీళ్ళు ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి మీ ఇద్దరు విడిపోతారా అన్న?
పాపం అక్కడ వదిన ఎంత బాధపడుతుందో ఏందో. మరి ఏం చేయాలా తమ్ముడు? సపరేట్గా ఒక పని చేస్తే అయిపోతుంది కదరా. ఇటు అమ్మ నాన్నకు ఇటు శివకు వాళ్ళందరికీ మీ ఇద్దరం ప్రేమించుకున్న విషయం చెప్తే అయిపోతుంది కదరా. అట్లన్న వాళ్ళని ఒప్పుకుంటాడు కావచ్చు. అన్న నువ్వు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పెంట పెట్టకన్నా, సెట్ అయ్యే మూమెంట్లో చెడగొట్ట ప్లీజ్. ఇంకో ఆల్రెడీ మీ ఇద్దరు 90% సెట్ అయిపోయింది, మిగిలిన 10% అది నేను చూసుకుంటా. నువ్వు ఏం టెన్షన్ పడకుండా సైలెంట్ ఉండదు చాలు నాకు. అన్న కొన్ని డేస్ వరకు ముందు నువ్వు ఆ శివ ఏమన్నా మన అమ్మ నాన్న ఏమన్నా ఏమనకుండా సైలెంట్గా ఉండి చాలు. అక్కడ వదిన ఎంత బాధపడుతుందేనో ఫస్ట్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఓకేరా తమ్ముడు. సరే అన్న, నాకు కూడా బస్ స్టాండ్ దగ్గర చిన్న పని ఉన్నది, నేను వెళ్ళేసి వస్తా. సరేనా. బిడ్డ ఎంతసేపు అని బాధపడుకుంటా కూర్చుంటారా? రాండ్లి అన్నం తిందు రాండ్లి. అమ్మా నేను ఆల్రెడీ తిన్నా. అక్క నువ్వు తినలేదా ఇంకా? అక్క దేని మీద అయినా కోపం చూపించచ్చు కానీ తిండి మీద చూపించద్దు కోపం. అమ్మ అక్కకు అన్నం వేసుకురా పో. వద్దమ్మా, నాకు ఆకలి లేదు. నాకు ఆకలినప్పుడు నేను వేసుకొని తింటా. ఎందుకు ఆకలిగా లేదు అక్క నీకు? పోయి చక్కగా తిను అన్నం. నాకు ఎట్లా ఆకలి అవుతుంది చెల్లె, నువ్వే చెప్పు. అన్న కనీసం నా ఇష్టమైన అడిగిండా? నా ఇష్టాలు ఏంటో తెలుసుకోకుండా మ్యాచ్ క్యాన్సిల్ చేసిండు. అక్క మనకు అన్న గురించి తెలిసిందే కదా. నువ్వు బాధపడినంత మాత్రాన ఇప్పుడు వచ్చి అన్న పెళ్లికి ఒప్పుకుంటాడా? చక్కగా పోయి తిను పో. లేదే చెల్లె, బావ మీద మీరే కదా పెళ్లి చేసుకొని ఓప్స్ పెంచారు, ఇప్పుడు మీరే వద్దంటున్నారు. ఒక్కసారి నా ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు చెల్లె, నా బాధ నీకు అర్థమవుతుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది అక్క. అదే తిండి మీద ఎందుకు చూపిస్తాను? తిను కదా ప్లీజ్. ప్లీజే చెల్లె, నాకు ఆకలి అయితే లేదు, నన్ను ప్రశాంతంగా వదిలే. అక్క అక్క ఆగు అక్క. నమస్తే మూర్తి. నమస్తే రవి. బాగానా? బాగా బాగున్నారా? ఏ సంగతి చాలా రోజులే రాకను. ఏం లేదు మూర్తి, పెద్దోంది ఎట్లే ఉగాదులు పెళ్లి చేయాలనుకుంటాను కదా. ఇక కబోర్డ్లో అదేదో చిన్న చిన్న పనులు చేయాలి. కబోర్డ్సా? మరి మొత్తం ఇల్లంతా చేస్తావా, ఒక హాల్లో చేపిస్తావా? నువ్వు చెప్పి దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటారా. మరి హాల్ ఎంత అవుతుంది, ఆ రూమ్లో ఎంత అవుతుందో దాన్ని బట్టి చూస్తా. ఇప్పుడు మొత్తం చేసుకుంటే ఒక లెక్క ఉంటుంది, హాల్లో చేసుకుంటే ఒక లెక్క ఉంటుంది. సరే మొత్తం గుత్తా అంటే మనకు ఒక 2,50,000 అవుతుంది. ఒక హాల్ వరకు టీవీ పాయింట్ అంటే 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఏందన్నా బయట చెప్పినట్టు 1,00,000-2,00,000 అంటాను. చెల్లె రేట్ ఎక్కువ అంటాను. చిన్నప్పటి నుంచి వాడు నాకు దోస్తాను. నేను వానికి ఎక్కువ చెప్తానా? నేను బయట తీసుకునే రేట్ ఎక్కువ దాన్నా ఇంకా తక్కువ చెప్తానా నేను? మూర్తి ఇక ఇప్పుడు కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు చేయమురా. పెళ్లి కాబట్టి ఇప్పుడే చేయించుకోవాలి. ఇక 1,00,000-2,00,000 కాదురా, 1,50,000 రూపాయలు ఇస్తా. ఇక హాలు కిచెన్లా ఈ మొత్తం టోటల్ చేసి అయిపోతుందిరా. రవి నేను అన్న 2,50,000 కాదు, నువ్వు అన్న 1,50,000 కాదు, 2,00,000 ఫైనల్. టోటల్ ఒక్క చిన్న మూల కూడా నువ్వు తెచ్చే అవసరం లేదు నాకు. టోటల్ నేను ఫినిషింగ్ చేసిపోతా. సరేరా, ఇక నువ్వు అన్నట్టు నేను ఒప్పుకుంటా. కానీ వర్క్ మాత్రం సూపర్ ఉండాలి. రేపు ఎవరైనా మన ఇంటికి వచ్చే చూస్తే అరే పర్వాలేరా బాయ్ ఏం మిస్ చేసిండు, మన ఇంటికాడ తీసుకుపోయి చేసేటట్టు ఉండాలి. మన దోస్తాను విషయంలో ఈ వర్క్ విషయంలో నువ్వు అన్నీ పక్క పెట్టు. నేను చేసే వర్కే స్టార్టింగ్ నుంచి ఇదే వర్క్ బాగుంటుంది. మన ఇంటికాడ చేసిన పని చూస్తే మన చుట్టాలందరూ మళ్ళీ చేయించుకోవాలి. ఇది మాత్రం గట్టిగా నమ్ముకోవాలి. సరేరా మూర్తి. ఉగాదిలోపు పెళ్ళి అనుకున్నారు, మరి చెల్లెబిడ్డ ఖాయమైందా, మాట్లాడుకున్నారా? మరి ఏ విషయం నాకు చెప్పబోతుంది? ఎక్కడ్రా సాంప్రదాయం ప్రకారం నేను పోయిన చెల్లెని అడిగిన. నా కొడుకు బీటెక్ చేసి వ్యవసాయం చేస్తాను, వాళ్ళకు జాబులు కావాలని వాళ్ళు అంటాను. గక్కనే ఉన్నది కథ. సరే ఇప్పుడు మనోడు చదివేంటి వ్యవసాయం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో జాబ్ ఉన్న వాళ్ళు చేయాలని వాళ్ళు అనుకుంటాను. సరే మనోడికి ఏమైనా తక్కువనా? మనోడు దొరకడు, మనోడికి దొరుకుతారు. అదేరా ఇక ఉగాదిలోపు నేను కూడా చేద్దామనే చూస్తానా. ఎందుకంటే అందుకే ఈ పదప్ప చెప్పేది. ఎక్కడో ఒక అమ్మాయిని అయితే చూసి చేద్దామని ఆలోచనతోనే ఉన్నా. సరేరా మరి. సరే ఆ సంబంధం పోతే పోయి, మరి మొన్న నేను చెప్పిన వరంగల్ సంబంధం ఒకటి నేను చెప్పిపోయినా కదా, దాని గురించి నీకేమైనా ఆలోచన ఉన్నదా? అమ్మాయి మంచిగా ఉండి మంచి ఫ్యామిలీ మంచిగా ఉంటే ఎవరైతే ఏందిరా. కుటుంబం మంచిది, అమ్మాయి మంచిది, వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు టోటల్ తెలుసు. కానీ మన ఇంట్లోకి అయితే మాత్రం మనకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. సరే అన్న, మంచి రోజు అనుకొని పోయి ఓ రోజు చూసొద్దాం. సరే చెల్లె, మరి మనం మంచి రోజు చూసుకొని ఓ రోజు పోదాం. కానీ రవి మరి నా దగ్గర ఫోటో ఉండేది, ఒకసారి నువ్వు ఫోటో చూస్తే కన్ఫర్మ్ చేస్తే మనం పోవచ్చు. అదే పర్వాలేదు మూర్తి, అమ్మాయి అయితే బాగానే ఉన్నది. సుయాత నువ్వు కూడా చూడే. మన పెద్దోనికి ఈడు జోడు బాగుంటుంది, అమ్మాయి కూడా బాగుంటుంది, సంబంధం కూడా మంచిది.
అందుకని అమ్మాయిని ఒకసారి ఫోటో అయితే ఇరా మరి ఒకసారి ఆ అబ్బాయికి చూపిస్తా అని పట్టుకొచ్చిన. మంచి పని చేసిన మూర్తి. నేను కూడా అయ్యగారు ఫోన్ చేస్తా, ఏ రోజు మంచి రోజు ఉన్నారో ఆ రోజు తెలుసుకొని పోయి చూసేద్దాం. రవి ఇప్పుడు మనం నచ్చుడు కాదు, మనోడికి నచ్చాలి. మనోడికి నచ్చిందంటే మనం ఓకే చేసుకోవచ్చు. ఓ రోజు పోయి మంచి రోజు చూసుకొని మనం పోయేద్దాం. ఆ మూర్తి ఇప్పుడు పెద్ద నీకైతే మంచిగానే ఉంటుంది కదరా. అదేదో ఫోటో వానికి చెల్లుకు వాట్సాప్ పెట్టు, వాడు చూసినాక నిర్ణయం తీసుకున్నాక దాని వెనుక మనం ఫాలో అవుదాం. సరేరా, పెద్దోనికి ఫోటో మనకి వాట్సాప్ చేస్తా, వాడు ఫోటో చూసుకుంటాడు. మరి వాని మనసులో ఉన్నదో వాడు కూడా నాకు క్లియర్ చెప్తాడు. ఇక వానికి ఉన్న నాకెరికే, నాకున్న వానికెరికే. సరేరా, ఇక పెళ్లి విషయం అంటే వానితో ఫోన్ చేసి మాట్లాడాక వాట్సాప్ పెట్టాక ఆ విషయం అటేక పక్కన పెట్టి. కానీ మరి ఇప్పుడు ఈ పనికి అడ్వాన్స్ ఎంత తీసుకుంటావురా? కొట్టానా మరి? ఇప్పుడు వర్క్ విషయం ఫస్ట్ అయితే ఒక ₹1,00,000 అడ్వాన్స్ ఇయ్యి. సరే వర్క్ నడుతా అంటే నేను మళ్ళీ వర్క్ని బట్టి డబ్బులు తీసుకుంటా. సరేరా, ఇప్పుడు పెద్దోళ్ళు లేడు కదా, నువ్వు ఎట్లా మాకు ఫోన్ చేసి మాట్లాడతావు కదా, ఇక వానికి నేను చేసి మాట్లాడతావు, ఫోన్ పే అయితే తీసుకో. సరే రవి, చెల్లె వీడియో చేద్దామని నీ దగ్గర బాగా ఉండే కోరిక నీకు. సరే అది కాలేదు. సరే ఎవరికి ఎక్కడ బాగుంటే అక్కడనే అవుతుంది. సరే ఏది జరిగినా మనం మంచిగా జరిగింది అనుకో. సరేరా మూర్తి. సరే ఓకే చెల్లె, పోయేస్తా. అక్కడనేమో మా బావ అట్లా, ఇక్కడ మా అన్న ఎంత చెప్పినా అర్థం చేసుకుంటాడు. ఏం చేయాలేమో నాకేం అర్థమవుతలేదు. ఇక లాస్ట్కు మా అన్నని అడిగే తిరిగి అడుగుతా, ఒప్పుకున్నాడో లేకపోతే నేను బావ లవ్ చేసుకుంటానో నేను బావనే పెళ్లి చేసుకుంటా అని చెప్తా. ఇక తర్వాత ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది.